మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల ఎన్డీఏ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, పురంధరేశ్వర గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉమ్మడిగా కొత్తపేట నియోజకవర్గంలో నా గెలుపు కోసం వారు అహిర్నశలు శ్రమిస్తూ ఉన్నారు. రేపు కొత్తపేట నియోజకవర్గంలో నా గెలుపు నల్లేరు మీద నడక. ప్రజలందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వ యొక్క అరాచక పాలన మీద రేపు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. గతంలో ఈ యొక్క రాష్ట్ర పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా స్వర్ణ యుగం వైపు ఈ పరిపాలన నడిచింది. మరలా స్వర్ణయుగం రావాలి, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడాలి, కేంద్రంలో కూడా మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. అప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ 4 సంవత్సరాల కాలంలో మరుగుపడిపోయిన అభివృద్ధి అంతా కూడా పరుగులు పెట్టాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. స్వర్ణయుగం వెళ్తున్న రాష్ట్రం ఈనాడు రాతి యుగంలోకి వచ్చేసింది. విభజిత రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఆనాడు ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత ముఖ్యమంత్రిగా కావాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకోవడం, ఆ రోజున ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం చేసి రాజధాని అమరావతి పేరున ప్రపంచంలోనే ఒక పెద్ద గుర్తింపు వచ్చేలాగా, ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఒక విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తేవడం జరిగింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ బండారు సత్యానందరావు గారు ఈరోజు నియోజకవర్గం ముందుకు వచ్చారు. కూటమి యొక్క అభ్యర్థిగా వారిని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారు గతంలో 3 సార్లు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా వారు సేవలు అందించారు. అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడుగా, ఎటువంటి వివాదాలు లేనటువంటి వ్యక్తిగా సుహృద్భావ వాతావరణాన్ని ఈ యొక్క కొత్తపేట శాసనసభలో చాలా చక్కనటువంటి విధానంలో ప్రజలందరూ సామరస్యంగా ఉండే విధంగా ఆయన 3 టర్మ్లు కూడా పనిచేసిన విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మన నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా మరలా అటువంటి సుహృద్భావ వాతావరణంలో శాంతియుతమైనటువంటి జీవనాన్ని ఈ రోజున కోరుకుంటూ ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినప్పటికీ కూడా ఈ విషయం తేటతెల్లం అవుతూ ఉంది. మనందరం కూడా ఈ 3 పార్టీలు కలిసి చక్కగా సత్యానందరావు గారిని అత్యంత భారీ మెజార్టీతోటి గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. గెలవడం అనేది ఎలాగూ ఖాయం, కానీ ఎంత భారీ మెజారిటీతో చేసేస్తే మనకు అంత గౌరవంగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క ఓటుని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా, మనకు విజయం సాధిస్తాము, విజయం ఉందని మనం నెగ్లెజెన్సీ కాకుండా ప్రతి ఒక్క ఓటుని కూడా భారీ మెజారిటీ తీసుకుని నడుపుకోవడానికి ప్రతి ఒక్క ఓటుని, చిన్న ఓటుని కూడా అందరూ కూడా మనం 3 మిత్రులు కలిసి ఈ యొక్క చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మన దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధాని అని చెప్పి ఎవరికి ప్రపంచంలో ఎవరికి అనుమానం లేదు. అన్ని సర్వేలు అదే చెప్తా ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీ కూడా అంగీకరించేశాయి. ఆయన 370తో వస్తారా, 400 వస్తారా, 450 వస్తాయా సీట్లు అనేది మటుకే ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. ఆ రకమైనటువంటి నాయకత్వం అక్కడ రాబోతూ ఉంది. అలాగే ఇక్కడ ఎన్డీఏ కూటమి మనకి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మన రెండిట్లకి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి ఎక్కడా కూడా మోడీ గారు చెప్తూ ఉంటారు.